హాయ్ అండి. వెల్కమ్ టు వర్షి వంటిల్లు. ఈరోజు బ్రెడ్ కాజా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా క్విక్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు బ్రెడ్ 6 స్లైసెస్, పంచదార హాఫ్ కప్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, ఇలాచీ పౌడర్ హాఫ్ టీ స్పూన్. ముందుగా బ్రెడ్‌కి ఉన్న పక్కన బ్రౌన్ కలర్‌లో ఉన్నాయి కదా! ఆ ఎడ్జెస్‌ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ కూడా ఎడ్జెస్‌ని కట్ చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలాగా ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకోవాలి. అంటే ఒక బ్రెడ్‌ని హాఫ్‌గా కట్ చేస్తే అవి ట్రయాంగిల్ షేప్‌లో వస్తాయి. ముందుగా ఒక పాన్ పెట్టుకోవాలి. దానిలో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎంత తీసుకున్నామో అంతే వాటరు అంటే హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని షుగర్ కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి. చూసారు కదా! షుగర్ మెల్ట్ అయిపోయింది. తీగ పాకం వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్‌లో ఉంచుకొని తిప్పుతూ ఉండాలి. చెక్ చేద్దామండి. చూసారు కదా! లేత తీగ పాకం వచ్చింది. ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా! ఒకవైపు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి షుగర్ సిరప్‌లో వేసుకోవాలి. షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. లేదంటే సిరప్‌ను బ్రెడ్ పీల్చుకోదు. ఇలా ఒక 30 సెకండ్స్ పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి షుగర్ సిరప్‌ని బాగా అబ్జార్బ్ చేసుకున్నవి. అంతేనండి బ్రెడ్ కాజా రెడీ అయిపోయింది. చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.